అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో ఏంటంటే వాటర్ కార్డ్. ఓకే, సో వాటర్ కార్డ్ అనగానే మనకి ఎలా వస్తుంది ఫార్మాట్స్, ఇవన్నీ కొత్త ఫార్మాట్స్, ఓల్డ్ ఫార్మాట్స్ చూపిస్తాం. మన అందరి దగ్గర ఈ టైప్ ఉంటాయండి, ఈ పక్కన ఉంది కదా, ఈ టైప్ ఉంటాయి మనకి. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఫార్మాట్ చేంజ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా కొత్తది కోరుకుంటున్నారు, కొత్తది తెచ్చుకోవాలి. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే యాజ్ లైక్ ఒక గుళ్ళోచి ప్యాటర్న్తో మనకి ఈ యొక్క వాటర్ కార్డ్ అనేది పీవీసీగా ఆటోమేటికల్లీ జనరేట్ అవుతుంది. సో దానికి గాను ఈ యొక్క పాత వాటర్ కార్డు చెల్లదు అనడానికి లేదండి. సో అది చెల్లుతుంది, ఇది చెల్లుతుంది. సో ఈ యొక్క ఎలక్ట్రానికల్గా వచ్చేటువంటి ఈ కాపీ అంటే ఈ ఆధార్ ఎలాగో ఈ వాటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకునే విధానం ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ యొక్క కొత్త రకం వాటర్ కార్డు అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో నేను ఏం చేశాను చూడండి, ఇక్కడ వాటర్ కార్డ్ డౌన్లోడ్ అనేది జస్ట్ క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నానండి, ECI.gov.in ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్ ఈపిక్ కార్డ్ అని చెప్పేసి నేను క్లిక్ చేయగానే ఇది ఒక పోర్టల్కి మైగ్రేట్ అయింది. చూడండి, ది సర్వీసెస్ చూడండి, ది సర్వీసెస్ ఆన్ దిస్ పోర్టల్ ఈస్ మైగ్రేటెడ్ టు వాటర్ CCI అంటే వాటర్స్ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వెబ్సైట్కి మైగ్రేట్ చేయబడింది అండి. సో దీంట్లో రకరకాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం లాగిన్ అయిపోదాం. సో ఈ లాగిన్కి మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే చూసుకోండి. ఒకవేళ ఎగ్జిస్టింగ్ యూజర్ కాని పక్షాన మీకు ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో సైన్ అప్ అయిపోండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డౌన్లోడ్ ఈపిక్ కార్డుని క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని ఏమడుగుతుంది చూడండి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. నేను ఒక మొబైల్ నంబర్ ఇచ్చాను. సో నా ఎగ్జిస్టింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నాను. ఓకే, దెన్ వెరిఫై లాగిన్. సో యూజర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఏదో తప్పు, నేనేదో తప్పు చేసినట్టున్నా, నాది ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, ఓపెన్ అయిందండి. సో ఇక్కడ నా డీటెయిల్స్ వచ్చాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చేయవలసింది డౌన్లోడ్ ఈపిక్ కార్డ్ని మనం క్లిక్ చేయాలి. సో మీ యొక్క ఈపిక్ కార్డ్ మీకు తెలుసా? తెలియదు. రెఫరెన్స్ నెంబర్ ఉందా? తెలియదు. ఏం చేయాలి? సో ఏం చేయబడలేదండి, కామ్గా బ్యాక్ వచ్చేసేసి ఇదిగోండి ECI వెబ్సైట్ ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సారీ, ఇది ఆల్రెడీ మైగ్రేట్ అయిందని చెప్పేసి చెప్పారు కదా. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాల్ సెర్చ్ అని ఏదో ఉంటుంది మనకు ఆప్షన్. ఇదిగోండి, సెర్చ్ ఎలక్ట్రాల్ రోల్. ఇది మనం క్లిక్ చేసినట్లయితే ఎలక్ట్రాల్ను సెర్చ్ చేసే విధానం ఇక్కడ మనకు నిరూపిస్తారు. సో ఇక్కడ పేరు, ఫస్ట్ నేము, మిడిల్ నేమ్, ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు అంటే ఒకసారి చూద్దాం. నేను మొబైల్ నెంబర్ ద్వారా సెర్చ్ చేస్తున్నాను. సో సెండ్ ఓటీపీ. సో ఎలాంటి ఈ మొబైల్ నెంబర్తో ఎలాంటి ఈపిక్ కార్డ్ రిజిస్టర్ అవ్వలేదంట. ఎస్, ఇప్పుడు నాకు ఒక ఓటీపీ రావాలి. సో నేను అంటే సింప్లిసిటీగా ఏ విధంగా తెలుసుకోవాలనే విషయం, అంటే రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి వాళ్ళు మీ మొబైల్ నెంబర్ యూజ్ చేసుకున్నట్లయితే మీ యొక్క కొత్త రకం వాటర్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ సెర్చ్. సారీ, ఎవ్రీ క్యాప్చాకి వెరిఫైడ్ అనే ఆప్షన్ ఇస్తున్నారు. ఎస్, ఇక్కడ చూడండి, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి ఈ మొబైల్ నెంబర్తో లింక్ అయిన వాటర్ కార్డ్స్. సో ఫస్ట్ దీన్ని నేను ఎంచుకుంటాను. నెక్స్ట్ ఈపిక్ కార్డ్ డౌన్లోడ్, ఎపిక్ కార్డ్ నంబర్ ఇచ్చేద్దాం, స్టేట్ ఇచ్చేద్దాం, సెర్చ్ అని క్లిక్ చేయగానే చూడండి, ద ఫెసిలిటీ ఆఫ్ అప్డేట్ మొబైల్ నెంబర్ ఈజ్ అవైలబుల్ ఎట్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే ఫామ్ 8. ఓకే, మస్ట్ అండ్ షుడ్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్తో సెర్చ్ అవ్వని పక్షాన ఫామ్ 8 పెట్టుకుని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. నేను సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తున్నాను. నాకు అగైన్ మళ్ళీ ఇంకొక ఓటీపీ వచ్చిందండి. సో రిగార్డింగ్ KYC సెక్యూరిటీ రీజన్స్ డౌన్లోడ్. ఓకే, ఒక వాటర్ కార్డ్ డౌన్లోడ్ చేసి పడేసాం. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి, మొత్తం అన్ని కార్డులు డౌన్లోడ్ చేసేద్దాం కూర్చుని. జస్ట్ క్లిక్ చేసా అండ్ దెన్ సెర్చ్ అండ్ దెన్ అగైన్ ఓటీపీ. నాకు మళ్ళీ ఓటీపీ వచ్చింది. కొంచెం స్పీడ్ ఉందండి, ఎందుకంటే ఇది నేను మిడ్ నైట్ చేస్తున్నాను వీడియో. డౌన్లోడ్. ఎస్, మళ్ళీ అగైన్ ఇంకొకటి డౌన్లోడ్ చేద్దాం. ఇంకేమైనా ఉన్నాయేమో. ఎస్, సెండ్ ఓటీపీ.
సో ఈ విధంగా మీరు మీ యొక్క ఓటర్ కార్డులను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇంతకన్నా నేనైతే మీకు చెప్పలేను. సో నేనైతే ఆల్మోస్ట్ అన్ని నేను మీకు చూపించినటువంటివి అన్నీ కూడా డౌన్లోడ్ చేశాను. ఒకటి ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, కొత్త రకం ఓటర్ కార్డు. ఇది ఒక రకం, అంటే సారీ ఇవన్నీ ఒకే రకం, ఇది ఒక వేరే రకం కాదండి, ఇదిగోండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి. మీ యొక్క ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానం అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఈ యొక్క వెబ్సైట్ మొత్తం డిఫరెంట్ ఫార్మాట్ ఉంది. సో దీని గురించి కూడా ఒక బ్రీఫ్ వీడియో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో చూడండి, ఫామ్ 6B అంట, ఆధార్ కలెక్షన్. సో ఇదేంటో మనకైతే తెలియదు, చూద్దాం. ఇదేంటి ఫిల్. సో ఎపిక్ నంబర్ చూద్దాం, ఇక్కడ ఏదన్నా ఉందేమో దీనికి. ఆధార్ నంబర్కి ఏమైనా లింకప్ చేసేదేమో ఆప్షన్. సో దీని గురించి అవసరమైతే నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఫామ్ 6B అయితే మాత్రం పనిచేయట్లేదని ఏదో ఇచ్చారు వీళ్ళు. సో ఇదండి ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే విధానం, కొత్త రకం ఓటర్ కార్డ్. ఓకే, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు సాఫ్ట్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. ఇట్ ఈస్ వెరిఫైడ్ డేటా. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఏదైనా వీడియోనో లేదా దానికి సమాధానం అయితే వెంటనే దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.